నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కండవల్లి గ్రామంలో ప్రముఖ అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారి మీద దాడి జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటిపల్లి అయ్యప్ప అంటే తెలియని వ్యక్తులు ఉండరు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అదేవిధంగా ఒక హైకోర్టు న్యాయవాదిగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఫీజు తీసుకోకుండా వందలాది కేసులను ఉచితంగా వాదించినటువంటి న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప. ఆయన అందరూ వకీల్ సాబ్ అని పిలుచుకుంటూ ఉంటారు. అలాంటి కోటిపల్లి అయ్యప్ప మీద అత్యంత దారుణంగా కొంతమంది దుండగులు దాడి చేసినటువంటి ఘటన చాలా స్పష్టంగా ఈ వీడియోలో అర్థమవుతోంది. నిన్న రాత్రి ఆయన ఇంటి మీద దాడి చేసి కొంతమంది ఆయన్ని గాయపరిచి ఆయన ఇంట్లో ఉన్నటువంటి బంగారం, నగదు తీసుకొని పరారైనట్టయితే తెలుస్తోంది. ఒకసారి కోటిపల్లి అయ్యప్ప గారు వీడియో రిలీజ్ చేశారు, ఒకసారి చూద్దాం. మా ఊర్లో కోఆపరేటివ్ సొసైటీలో అన్ని జరిగింది. మా అమ్మగారు వేలుముద్రలు పోటీ చేశారండి. కోఆపరేటివ్ సొసైటీ అంతా కూడా భూపతిరాజు రవివర్మ, అధికారి శ్రీనండి 16 సంవత్సరాలు వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. మాకు అందులో ఫోరెన్సిక్ ల్యాబ్ లో పంపిస్తే మా అమ్మగారు వేలుముద్రలు కాదని తెలిసిందండి. దాని మీద పోరాడుతానండి. 51 మంది రైతుల్ని అధికారుల సమక్షంలోనే మమ్మల్ని బూతులు తిట్టించండి, గ్రామ పరిష్కారం చేసినట్టు రిపోర్ట్లు రాయించండి. దాని మీద లీగల్ నోటీసులు ఇచ్చానండి పరువు నష్టం మీద. అది ఇచ్చినందుకు న్యాయ ప్రకారంగా వెళ్తున్నందుకు ఇదిగోండి ఇలా దౌర్జన్యం చేసింది. ఇంట్లోకి వచ్చి ఇదిగోండి రేపు 12వ తారీఖున పెళ్ళండి, క్వార్టర్ పంచుతున్నానండి. క్వార్టర్ పంచుతుంటే ఇదిగోండి ఇంటికి వచ్చండి, పెళ్లిని తెచ్చుకున్న 14 లక్షల రూపాయలు క్యాష్ అండి, 53 గాజులు బంగారం పెట్టిపోయండి. ఇందులో బంధువుల నర్సన్న కోసూరు రమేష్ అండి, వీళ్ళిద్దరు ఇంట్లోకి వచ్చండి. నా సెల్ ఫోన్ మొత్తం 6 సీసీ కెమెరాలు ధ్వంసం చేసేసారండి. అడగా చిత్తిబాబు అని జనసేన ప్రెసిడెంట్ అంటాడండి. అతనికి ఎవరే ఇవ్వలేదండి, అతనే ప్రకటించుకున్నాడండి. మన రోడ్లు వేసారండి, పగిలిపోతున్నాయండి. మా ఇంటికాడ రోడ్డు కూడా పోయలేదండి. దీన్ని అడిగానండి, గ్రూప్ లో అడిగానండి. ఇంకో గ్రూప్ లో ఇలా పెడుతున్నాడు అలా పెడుతున్నాడండి. ఇలా దౌర్జన్యం చేయించండి, ఇలా మొత్తం మమ్మల్ని మా అమ్మగారిని నన్ను కొట్టేసండి, కత్తితో దాడి చేసండి. ఇంటి మీదకి వచ్చి ఇలా దౌర్జన్యం ఉందండి. ఒక హైకోర్టు లాయర్కి మాలాంటి వ్యక్తులకి న్యాయం జరగలేదు. ఒక 51 ఎంక్వైరీ ఏమని లెటర్ పెట్టినందుకండి మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేసేసండి. మొత్తం అన్ని నాశనం చేసేసారండి. మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని మేము కోరుతున్నది ఒకటండి. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ జనసేన పార్టీలో మేము పనిచేయడం జరిగిందండి. మాకు కొంచెం న్యాయం చేయండి సార్. భూపతిరాజు రవివర్మ, అధికారి శ్రీను వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము ఈ గ్రామంలో బతకలేమండి. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలండి. ఇదిగోండి ఈ దుశ్చర్య చేసి భూపతిరాజు రవివర్మ అండి. నేను అతని సమక్షంలోనే వేణుగోపాల స్వామి గుడిలో మీటింగ్ పెట్టండి. తుమ్మూరు కుమారులు అలాగే అక్కడ శ్రీరామూర్తిని ఇంటికి పంపించండి. దౌర్జన్యం అంతా చేయించారండి. మాకు రక్షణ లేదండి. పోలీసులు ఏఎస్ఐ గారు వచ్చిన టైంలో కూడా మొత్తం బాత్రూమ్ ట్యాప్లు అండి, మొత్తం పైపులు అండి, సీసీ కెమెరాలు, ఇంటి ట్యూబ్లైట్ మొత్తం అన్ని బదులు కొట్టేశారండి. ఈ ఒక్క గదిలోనే ఉన్నాయండి అన్ని, ఇంకేమీ లేవండి. మాకు ఈ మంచం చూడండి, ఈ మంచం బదులు కొట్టేశారండి, అట్టే కొట్టేశారండి. మేము ఏం తప్పు చేసామండి? ఏదైనా ఉంటే చట్ట ప్రకారం వెళ్ళలేదండి. ఇలా అవినీతి ప్రశ్నిస్తే ఈ రకంగా దౌర్జన్యం చేసేస్తే ఇంక ఇది ఊరండి, వలగాడండి. మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని చేతులు జోడించి మొక్కుతున్నానండి. మా హైకోర్టు లాయర్లు కూడా, రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కూడా నేను కోరుతున్నది ఒకటండి, ఒక లాయర్కి న్యాయం చేయండి. ఇది నేను చాలా తీవ్రంగా అడుగుతున్నాను. మా దీని మీద ఒక ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయించి. నిజంగా చాలా దారుణమైన సంఘటన. భూపతిరాజు రవివర్మ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా అధికార సీన్ అనేటువంటి వ్యక్తి అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారి మీద దాడి చేయించిన వాళ్ళు ప్రముఖులుగా అయితే అడ్వకేట్ అయ్యప్ప గారు చెప్తా ఉన్నారు. అయితే కోటిపల్లి అయ్యప్ప గారు గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి దాదాపు 50,000 పైచిలకు ఓట్లను సాధించారు. అప్పట్లో జనసేన పార్టీ కోటిపల్లి అయ్యప్ప గారికి మద్దతుగా నిలిచింది. సాక్షాత్తు నాగబాబు గారు సైతం కూడా అయ్యప్ప గారికి ఓట్లు వేయమని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2017 ఆ సందర్భంలో, 2017, 2018 ఆ సందర్భంలో అప్పట్లో జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. అయితే ఇక్కడ ఒక హైకోర్టు అడ్వకేట్ మీదే అత్యంత దారుణంగా ఆయన ప్రశ్నించినందుకు, ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసినందుకు సొసైటీకి సంబంధించి రైతులకి రావాల్సిన డబ్బులను అన్యాయంగా, అక్రమంగా, ఫోర్జరీ వేలు ముద్రలతోటి తీసుకున్నారని చెప్పేసి విచారణ జరిపించండి అని చెప్పేసి
హైకోర్టుకు వెళ్ళినందుకు ఈరోజు ఆయన మీద ఇంటి మీద దాడి చేసి భూపతిరాజు రవివర్మ అనేటువంటి వ్యక్తి మరి ఆయన ఆ విధంగా దాడి చేయించి ఒక అడ్వకేట్ గారి మీద గాయపరచడమే కాకుండా మరొక 15 రోజులు ఆయన వివాహం ఉండగా వివాహానికి తీసుకొచ్చుకున్నటువంటి బంగారము ఏదైతే 14 లక్షల రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఆయన భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ అమ్మగారిని కూడా చంపేస్తామని చెప్పి బెదిరించి ఇంత దారుణానికి ఒడిగట్టున్నటువంటి భూపతిరాజు రవివర్మ మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారు హోంమంత్రి గారు తక్షణమే ఈ అంశం మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టు న్యాయవాదులు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా అనేక కేసులు వాదించిన కోటిపల్లి అయ్యప్ప గారు ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా కేసులు వాదించినటువంటి ఘనత అయితే ఆయనకి దక్కుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఫీజు తీసుకొని కనీసం కేసు కూడా ఫైల్ చేయనటువంటి కొంతమంది అడ్వకేట్లు ఉన్నటువంటి తరుణంలో అడ్వకేటు రంగానికే ఒక గొప్పతనాన్ని తీసుకొచ్చే విధంగా జీవితాన్ని సాగిస్తున్నటువంటి కోటిపల్లి అయ్యప్ప గారు లాంటి అడ్వకేట్లు ఈరోజు ఆయన అడ్వకేట్ రంగంలో ఉండటం అడ్వకేట్ రంగానికే గర్వకారణం అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి వ్యక్తి మీద ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉండే వ్యక్తి మీద ప్రతి అంశాన్ని కూడా చట్టబద్ధంగా మాత్రమే పోరాటం చేస్తానని చెప్పేసి ఏ అంశం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా కోర్టు మెట్లెక్కి న్యాయ పోరాటం చేసేటువంటి ఒక అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారి పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆయన చాలా దీనంగా చేతులు జోడించి అడుగుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు నాకు రక్షణ కల్పించండి, చంద్రబాబు నాయుడు గారు నాకు రక్షణ కల్పించండి, లోకేష్ గారు నాకు రక్షణ కల్పించండి, నాకు జరిగిన ఈ అన్యాయం మీద ఒక ఎస్పీ స్థాయి అధికారితోటి విచారణ జరిపించి బాధితులు శిక్షించి తనకు న్యాయం చేయాలి, తన దగ్గర దోచుకుపోయినటువంటి డబ్బును తనకు తిరిగి ఇప్పించాలి అని చెప్పేసి ఈ విధంగా ఒక అడ్వకేట్ చేతులు జోడించి ఈరోజు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గ్రామ బహిష్కరణ చేయించామని రాయించి ఇవన్నీ చేయించుతున్నారండి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తాం కదండి, రోడ్లు పాడైపోతే ప్రశ్నిస్తాం కదా, అలా ప్రశ్నించే లేనటువంటి స్వేచ్ఛ కూడా లేదండి మా గ్రామంలో. మాకు ఇది రంగస్థలంలో జగపతి బాబు గారి లాగా మా భూపతిరాజు రవివర్మ గారు తయారయ్యండి మమ్మల్ని అందరినీ ఇలా ప్రశ్నించిన వాళ్ళందరినీ ఇలా దౌర్జన్యం చేస్తున్నారండి. ఇదే మరి న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి మమ్మల్ని అడుగుతున్నారు, మీ పార్టీ అలాంటి వ్యక్తులకి న్యాయం చేయండి సార్. చాలా బాధాకరమైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారు చేతులు జోడించి అడుగుతున్నారు నాకు న్యాయం చేయండి. హైకోర్టు అడ్వకేట్ వేడుకుంటున్న తీరు అయితే చూసే వాళ్ళకి కంటతడి పెట్టిస్తుంది. న్యాయాన్ని రక్షించడం కోసం న్యాయ పోరాటం చేసే న్యాయవాది పరిస్థితి ఎలాగుంటే సామాన్యులకి వారి పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తేనే నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హోంమంత్రి అనిత గారు వెంటనే స్పందించాలి, డీజీపీ గారు స్పందించాలి, జిల్లా ఎస్పీలు స్పందించాలి, పోలీస్ యంత్రాంగం స్పందించాలి. ఎలాంటి రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ కూడా భూపతిరాజు రవివర్మ గారిని సంబంధించి ఆయన్ని విచారణ చేసి ఖచ్చితంగా ఆయన శిక్షించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే కోటిపల్లి అయ్యప్ప గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా మీద దాడి జరగడానికి ప్రధాన కారణం భూపతిరాజు రవివర్మ గారు. అతను చేస్తున్న అరాచకాలను అడ్డుకున్నందుకు, అతను చేస్తున్నటువంటి అవినీతిని నేను ప్రశ్నించినందుకు నా మీద ఈ విధంగా దాడి చేస్తున్నారని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో.